కూటమి ప్రభుత్వంలో ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని మంత్రి అనం రామనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా పెంచలకోడలో 6.5 కోట్లతో అయితే నిర్మించనున్న ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. జిల్లాలో 58 ఆలయాల అభివృద్ధికైతే ఈ ఏడాదిలో 118 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ నైతే ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ గా మార్చేందుకు కృషి చేస్తున్నామని తెలియజేశారు. పోయిన బ్రహ్మోత్సవాల సమయంలో రాబోయేటువంటి బ్రహ్మోత్సవాల సమయానికంతా మొట్టమొదటగా ఆదిలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయ పునర్నిర్మాణం ప్రారంభిద్దాం. దాని తరువాత శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయాన్ని దాని కార్యక్రమాన్ని కూడా ప్రారంభిద్దామని చెప్పి అనుకోవడం జరిగింది. అనుకున్నదే తడువుగా దేవాదాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ క్షేత్రం అంటే అత్యంత పవిత్రమైనదిగా ఆయన పూజించే అభిమానించే ఈ క్షేత్రంలో అభివృద్ధి జరగాలి అని చెప్పి ఆయన పదే పదే మాకు ఆదేశాలు ఇస్తూ వచ్చారు. ఈ సందర్భంలో దేవాదాయ శాఖ అమ్మవారి ఆలయాన్ని మొదట పునర్నిర్మాణ కార్యక్రమం చేపడతామని చెప్పి మేము భావించిన తర్వాత అన్ని తెలుసు కాబట్టి ఇంకా కూడా ఫండ్స్ మన దేవాదాయ టెంపుల్ ద్వారా 30%, మన దేవాదాయ శాఖ ద్వారా 70% తీసుకొచ్చి ఈరోజు 6,50,00,000కి మరి అమ్మవారి టెంపుల్ కి శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా మెయిన్ టెంపుల్ కూడా అడిగి దీన్ని ఇంకా బాగా విస్తరించేలాగా భక్తులకి అన్ని సదుపాయాలు ఉండేలాగా క్వార్టర్స్ కూడా పెట్టాలని చెప్పని కూడా చెప్పాం. అలాంటి భక్తులకి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తూ, అదేవిధంగా ఈ రోడ్డు కూడా డబుల్ రోడ్ చేయాలి. అయితే ఫారెస్ట్ వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వడం లేదు. దాన్ని మంత్రిగారులు మరి యాక్షన్ తీసుకొని వాళ్ళతో చర్చించి దానికి పర్మిషన్ తీస్తే ఈ రోడ్డు కూడా డబుల్ రోడ్ వేస్తాం. బాగా భక్తులకు అందరికీ ఫ్రీగా ఉంటుంది వచ్చేదానికి అని చెప్పని కూడా తెలియజేస్తాం. అన్ని తెలుసు.